క్షణం క్షణం ప్రకంపనం పదం పదం భయాస్పదం స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 హలో, అంబులెన్స్ సర్వీస్. నేను డాక్టర్ సుధన్ మాట్లాడుతున్నాను. వెంటనే ఒక అంబులెన్స్ మా ఇంటికి పంపించండి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ప్లాట్ నెంబర్ 238 జూబ్లీ హిల్స్. అనిరుద్, అనిరుద్, బాబు, బాబు. Oh my God. Oh God. Oh my God. He's dying. Anirudh. No, he's dying. No, he's dying. పవన్, ఈ భవనంలో ఏదో అద్భుతం ఉంది. అక్కడ ఒక ఆలయం కూడా ఉంది. అక్కడ భక్తురాలు పేరు మహిత. మహిత. పవన్, నేను జోక్ చేయడం లేదు పవన్. నేను నిజంగా లోపలికి వెళ్ళాను. కావాలంటే కెమెరా నుంచి చూడు. సరిగ్గా క్లిక్ చేస్తున్నప్పుడు కెమెరా వ్యూ ఫైండర్ లో ఈ భవనం మరో విధంగా కనిపిస్తుంది. నిజం పవన్. స్నిగ్ధ, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమిటిదంతా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? చెప్పు స్నిగ్ధ, చెప్పు. మీరిద్దరు ఇక్కడి నుంచి వెంటనే బయటపడండి. నా కారు తీసుకొని ఫార్మ్ హౌస్కి వెళ్ళిపోండి. అలాగే పద. పవన్, నా మాటలు నువ్వు ఎందుకు నమ్మడం లేదు? కారు దగ్గర నన్ను నువ్వు ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు కెమెరా తీసుకుని బయలుదేరాను. సరిగా ఈ భవనాన్ని ఫోటో క్లిక్ చేస్తున్నప్పుడు వ్యూ ఫైండర్ లో ఇది ఒక రాజమహల్ లా కనిపిస్తుంది. పవన్, ఓసారి కిందకెళ్ళి చూసేద్దాం పదా. లే పవన్, ఆలోచన చేయకు. స్నిగ్ధ ఈ పరిసరంలో ఉంటా అంత మంచిది కాదు. హరి అప్.
పవన్, మీరు ఇక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్ళండి. డోంట్ స్టే హియర్. బయట ఎస్ఐ ఉన్నాడు. ఎస్కర్ట్ తో నేరుగా హైదరాబాద్ వెళ్ళండి. కమాన్, మూవ్ పద పవన్. మూవ్. వెళ్దాం పద ప్లీజ్. డాక్టర్ సుధా, సివియర్ ఎపిలెప్టిక్ అటాక్తో ఆ కుర్రాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. ప్రోగ్నోసిస్ ఎలా ఉంది డాక్టర్? వీ కాంట్ సే. 24 గంటలైనా ఈ కుర్రాడిని అబ్జర్వేషన్లో పెట్టాలి. ఈ స్టేజ్లో సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయనిపిస్తోంది. మళ్ళీ స్పృహలోకి రాకపోవచ్చు. ఎందుకు ఈ అబ్బాయి పేరెంట్స్ ఇంకా రాలేదెందుకు? వాళ్ళ నాన్నగారు లేరు, అవుట్ స్టేషన్ వెళ్ళారు. ఇవాళ వచ్చేస్తారనుకుంటా. ఏం చేయాలో తోచట్లేదు. ధైర్యంగా ఉండండి. ఇలాంటి పేషెంట్స్ కూడా ఒక్కొక్కసారి కోలుకుంటూ ఉంటారు. స్నిగ్ధ, ఇన్నేళ్ళు నువ్వేమైపోయావు స్నిగ్ధ? ఇంతకాలం ఎక్కడున్నావు నువ్వు? నేను నమ్మలేకపోతున్నాను తెలుసా. నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేకపోతున్నాను. స్నిగ్ధ, స్నిగ్ధ. వికారాబాద్లో బయలుదేరినప్పటి నుంచి అలాగే ఉంది. హేమా, తన ఎమోషనల్ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. 7 ఏళ్ల నరకం అనుభవించి బయటపడింది. పవన్, నేను వెళ్ళి డాక్టర్ సుధని బాబుని పికప్ చేసుకుని వస్తాను. ఓకే? పద స్నిగ్ధ. అనిరుద్, ఓ గాడ్, అనిరుద్, 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 బాబు, అనిరుద్, అనిరుద్. స్నిగ్ధ, మనకి పెళ్ళయ్యాక హనీమూన్కి వికారాబాద్ వెళ్ళాం, గుర్తుందా? అక్కడ శ్యామ్ వాళ్ళ ఫామ్ హౌస్లో 2 రోజులున్నాం. మనం వికారాబాద్ కారులో వెళ్తున్నప్పుడు దారిలో కారు చిరిపోతే నీళ్ల కోసం నేను వెళ్ళినప్పుడు నువ్వు ఒక పాడుపడ్డ భవనంలోకి వెళ్ళావు. అప్పుడు నీ మాటలు నేను నమ్మలేదు. కానీ అక్కడ నిజంగానే ఒక ఆలయం ఉంది. ఇన్నాళ్ళు అక్కడే ఆ ఆలయంలోనే ఉన్నావా? అసలు వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు నిన్ను? మాట్లాడు స్నిగ్ధ. స్నిగ్ధ ప్లీజ్, అలా ఉండకు. స్నిగ్ధ, మనిద్దరం ఓసారి కారులో బయలుదేరి వికారాబాద్ వెళ్ళాం, గుర్తుందా? దారిలో 4 రౌడీ కుర్రాళ్ళు మన వెంటపడ్డారు. మనం ఆ పాడుబడ్డ భవనంలోకి వెళ్ళాం. అక్కడ చీకట్లో వాళ్ళని పట్టుకుంటే నువ్వు వాళ్ళని అటాక్ చేసావు, గుర్తులేదా స్నిగ్ధ? లాభం లేదు హేమా. పూర్తిగా తనలో తను కుచించుకుపోయింది. వరీ కాకండి పవన్, షీల్ బి ఆల్ రైట్. నేను అనుకోవడం ఇప్పుడు డాక్టర్ సుధతో పాటు అనిరుద్ కూడా రావచ్చు. వాణ్ణి చూసిన తర్వాత తనంతట తానే మాట్లాడుతుంది. ఐ హోప్ సో. ఓ మై గాడ్, ఏమిటిదంతా? స్నిగ్ధ బతుకెందుకు ఇలా తయారైంది? తను జీవితంలో ఏనాడూ ఆనందంగా లేదు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందన్న మాటే గాని ఏ ఒక్కరోజు హాయిగా గడపలేదు. అడుగడుగున సమస్యలు, అనూహ్యమైన సంఘటనలు. అసలు తను ఏం చేసిందని ఇలా వేధించారా దుర్మార్గులు? వాళ్ళని నేను వదలను. చట్టం విధించే శిక్ష వాళ్లకు సరిపోదు.
నేనే స్వయంగా ఒక్కొక్కరిని హింసించి హింసించి మరీ చంపుతాను. రిలాక్స్ పవన్, జరగవలసిందేదో జరిగిపోయింది. ఈ లోకంలో లేదనుకున్న స్నిగ్ధ మళ్ళీ నీకు దక్కింది. నీ సమస్యలన్నీ తీరిపోయినట్టే. స్నిగ్ధ కూడా క్రమంగా కోలుకుంటుంది. అప్పుడు మీరు ముగ్గురు నిశ్చింతగా ఎటువంటి గొడవ లేకుండా ఉండొచ్చు. ఒకే ఒక దెబ్బతో భౌతిక ప్రపంచంతో నీకున్న సంబంధాన్ని తునాతునకలు చేస్తాను. నీ శరీరంలోకి వెళ్ళలేక ఇక్కడే ఈ సూక్ష్మ మండలంలోనే పరిభ్రమిస్తూ ఉంటావు. హ! హలో, ఎవరు? శ్యామ్, ఏమిటి ఇంకా రాలేదు? వాట్? అనిరుద్ధిని హాస్పిటల్లో చేర్చారా? ఏమైంది? Oh God. సరే, మేము వెంటనే బయలుదేరుతున్నాం. అనిరుద్ధ్కి ఏమైంది? ఏమో తెలియటం లేదు. నిన్న రాత్రి వరకు బానే ఉన్నాడట. ఫిట్స్ వచ్చి కోమాలకు వెళ్ళాడంటున్నారట డాక్టర్లు. కంగారు పడద్దు. అనిరుద్ధికి ఏ ప్రమాదం లేదు. ఇప్పుడు నేనొచ్చేశాను. స్నిగ్ధ, పదండి, హాస్పిటల్కి వెళ్దాం. ఓకే, ఉంటాను. డాక్టర్ సుధా, అనిరుద్ధికి ఎలా ఉంది? వెరీ క్రిటికల్. పవన్ రాలేదా? అసలు మీకెలా తెలిసింది? ఇంటికి వెళ్ళొచ్చారా? పవన్ని స్నిగ్ధని వాళ్ళ ఇంట్లో దింపి అనిరుద్ధి కోసం మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ చెప్పారు. ఏంటి, స్నిగ్ధ వచ్చేసిందా? స్నిగ్ధ ఎక్కడుంది? ఎలా ఉంటాను? ఆ విషయం తెలియగానే మీ ఇంటి నుంచే పవన్కి ఫోన్ చేసి చెప్పాను. వెంటనే బయలుదేరి వస్తానని చెప్పాడు. కానీ స్నిగ్ధ ఎమోషనల్ శాఖ వల్ల కాబోలు మాట పలుకు లేకుండా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు ఇన్నేళ్లకు అనిరుద్ధ పరిస్థితి చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. అనిరుద్ధ కోలుకోవాలి. కానీ గాడ్ ఫర్బిడ్, ఏదన్నా అయితే పవన్ తట్టుకోగలడా? ఇన్నాళ్ళు చనిపోయిందనుకుంటున్న స్నిగ్ధ మిరాకులస్గా తిరిగి వచ్చినందుకు ఆనందించాలో, అనిరుద్ధ పరిస్థితి ఇలా దారుణంగా ఉన్నందుకు బాధపడాలో తెలియడం లేదు. వాట్స్ ఏ హారిబుల్ సిచ్యువేషన్. మేడం, బాబుని వార్డ్కి షిఫ్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు. పదండి. మీ పేషెంట్ కొంచెం రెస్పాన్స్ చూపిస్తున్నాడండి. వెంటిలేటర్స్ పెట్టకుండా కొంచెంసేపు అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సాధారణంగా ఇలా జరగదు. ఇట్స్ ఎ స్ట్రేంజ్ కేస్. మేము చూడొచ్చా డాక్టర్ గారు? నో, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ హిమ్. స్నిగ్ధ, హేమ, అనిరుద్ధ్ లోపల ఉన్నాడు. ఎలా ఉన్నావు? డాక్టర్ గారు బయటకు వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు తిరిగి వచ్చేసావు. అనిరుద్ధ్ ఈ గదిలో ఉన్నాడా? అవును. స్నిగ్ధ, ఆగు. డాక్టర్ ఆ రూమ్లోకి వెళ్ళొద్దన్నారు. నేను వెళ్తాను. ప్లీజ్ మీరు లోపలికి వస్తే ఎలా మేడం? బయట వెయిట్ చేయాలి. మేడం ప్లీజ్. బాబు, అనిరుద్ధ్, నేను అమ్మన్రా, నిన్ను కన్న తల్లిని వచ్చేసాన్రా బాబు.
అమ్మా వచ్చేసావా డాడీ బబ్లు మై సన్. స్ట్రేంజ్, వెరీ స్ట్రేంజ్. బట్ కుర్రాడు చాలా అదృష్టవంతుడు. చాలా మిరాక్లెస్గా కోలుకున్నాడు. ఇలాంటివి మెడికల్ హిస్టరీలో చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఎస్ ఐ నో. స్నిగ్ధ, నేను ఎంతగా భయపడిపోయానో తెలుసా? నిన్ను కాపాడుకోగలిగిన బబ్బులుకి ఏమవుతుందోనని హడలిపోయాను. ఎనీవే, థ్యాంక్ గాడ్. చెప్పానుగా కంగారు పడొద్దని. ఇప్పుడు అనిరుద్ధికి ఎటువంటి ఆపద రాదో. నేనొచ్చేసాను. అనిరుద్ధు మీద ఈగ కూడా వాళ్ళనివ్వను నేను. రసాతల నాయకుడు, కుంభీనసుడు, కరకింకర అనుగ్రహం పొందిందాన్ని నేను. రండి. హలో. నమస్కారం రండి, అండి, కూర్చోండి. బాగున్నారా? మిస్టర్ వివేక్, చెప్పండి డాక్టర్. అవ్వండి. హలో రండి, పదండి. నమస్తే. ఈ షర్ట్ వేసుకుంటా బబ్లు? ఈ డాడీ షర్ట్ మమ్మీ. సారీ బబ్లు, ఈ ఇంట్లో అంతా కొత్తగా ఉంది నాకు. డోంట్ వరీ మమ్మీ, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఇదేమిటి మమ్మీ? నిద్దట్లో ఒరుసుకుని ఉంటుందంతే. ఇది వాళ్ళు వేసిన గుర్తు కదూ? వాళ్ళ నీకు అసలు ఏం జరిగింది ఏమీ గుర్తులేదా? అన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఖైదీగా ఉన్నావు. అక్కడ ఏం జరిగిందో నీకు అసలు గుర్తులేదా? బబ్లు, మమ్మీకి అవన్నీ గుర్చేకు. జరిగిందంతా ఒక నైట్ మేర్. లెట్స్ ఫర్గెట్ ఇట్. ఇన్నాళ్ళు మమ్మీ లేదని నువ్వు ఎంతగా బాధపడేవాడివి. అటువంటిది ఇప్పుడు తను మిరాక్యులస్గా తిరిగి వచ్చేసింది. అలాగే నువ్వు కూడా స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను బాగా అప్సెట్ అయ్యాను. థ్యాంక్ గాడ్ నువ్వు కోలుకున్నావు. నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఇక నుంచి మనం నార్మల్ లైఫ్ లీడ్ చేద్దాం. అందరిలాగే సినిమాలు, షికార్లు, పిక్నిక్లు అంటూ జాలీగా హ్యాపీగా గడిపేద్దాం. జరిగిందంతా మర్చిపోయి ఫ్యూచర్ కోసం మంచి ప్లాన్స్ చేసుకున్నాం. ఇక నుంచి ఇంటి బాధ్యత పూర్తిగా మమ్మీ తీసుకుంటుంది. నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అందరి పిల్లలాగే నువ్వు కూడా పెద్దవాడివై ఏ ఇంజనీర్వో డాక్టర్వో కావాలి. మీరిద్దరూ ఇక నుంచి నార్మల్గా హ్యాపీగా ఉంటామని నాకు ప్రామిస్ చేయండి. ఐ ప్రామిస్ యూ డాడీ. వెళ్దాం పదండి. గెస్ట్లంతా వచ్చేస్తూ ఉంటారు ఈ పాటికి. బబ్లు, దిస్ ఈజ్ నైస్ ఫర్ యూ. వేసుకో. బబ్లు నువ్వు వెళ్ళు, మేము 2 నిమిషాల్లో వచ్చేస్తాం. మమ్మీ, డాడీ, ఐ లవ్ యూ బోత్. ఐ టు లవ్ యూ బబ్లు. మీ టూ. పవన్, ఏంటి స్నిగ్ధ? అరే ఏడుస్తున్నావా? చా, ఏంటిది? నా కోసం ఎందుకు ఇంత తాపత్రయపడ్డావు? చచ్చిపోయిన వదిలిపెట్టక మళ్ళీ నన్ను నీ జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చావు? ఈ 7 ఏళ్లలో జరిగింది ఏమిటో గుర్తు తెచ్చుకోలేక, నేను కోల్పోయింది ఏమిటో అర్థం చేసుకోలేక, ఈ దుర్భరమైన పరిస్థితి ఏమిటి చెప్పు. నేను నిన్నప్పుడు సుఖపెట్టలేదు, ఇప్పుడు సుఖపెట్టలేకపోతున్నాను. నువ్వు సుఖపెట్టావో లేదో చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. చూడు స్నిగ్ధ, ఇందాకే నాకు ప్రామిస్ చేశావు నార్మల్గా ఉంటానని. ఇది మనకు మరో జన్మలాంటిది అనుకో స్నిగ్ధ. ఇక్కడి నుంచే మన జీవితం, మ్యారీడ్ లైఫ్ మొదలవుతుందనుకో. అప్పుడు నీ మనసులోకి ఎటువంటి ఆలోచనలు రావు. పద వెళ్దాం. గెస్ట్లంతా కింద వెయిట్ చేస్తుంటారు. పవన్, అందరూ నన్ను జరిగిన విషయాల గురించి అడుగుతారేమో. ఎవరూ అడగరు. అందరూ మన క్లోజ్ సర్కిల్లోని వాళ్లే. ప్రశ్నలు అడిగి నిన్నెవరూ ఇబ్బంది పెట్టరు. నన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారేమో. నాన్ సెన్స్. మళ్ళీ నువ్వు అందరినీ కలవాలని, హాయిగా అందరితో మాట్లాడాలని ఈ పార్టీ అరేంజ్ చేశాను. పార్టీకి వచ్చిన వాళ్ళంతా హైలీ కల్చర్డ్ పీపుల్. దాదాపు అందరూ నీకు తెలిసిన వాళ్లే. పద, తొందరగా రెడీ అయ్యారా. ఈలోపు నేను వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను.